రైట్. ఇక రాహుల్ గాంధీ పదే పదే ఈవీఎంల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి అని చెప్పి నిన్న ప్రియాంక గాంధీ కూడా అధికార పక్షానికి సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే యూత్ని అట్రాక్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైనట్లుగా ఇక్కడ అర్థమవుతోంది, ముఖ్యంగా జంజీల విషయంలో. అంటే మోదీపై రాహుల్ గాంధీ ఈ జంజీ ఉద్యమానికి ఏదైనా సిద్ధమవుతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు మన పక్క దేశాల్లో జెడ్ ఉద్యమం రావడం మనం చూసాం. ఇటు నేపాల్ అని, శ్రీలంక అంతకు ముందని రావడం మనం చూస్తున్నాం. రీసెంట్గా చూస్తే యూరోపియన్ కంట్రీలో కూడా మూమెంట్ వస్తే హంగరీ ప్రైమ్ మినిస్టరే రిజైన్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాహుల్ గారు దీని మీదే ఉన్నారు అంటే మనం ఏం జరుగుతుంది, ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఓట్ చోరీ గద్దే చోడంటూ యాత్ర పెట్టిన చోట ఆయన ప్రధానంగా యూత్ని టార్గెట్ చేస్తున్నారా మోడీకి వ్యతిరేకంగా అంటే మనకు ఒకటి అర్థమవుతుంది. అక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడడం వెనకాల ఈ అంతర్యం మనం బయటపడుతుంది. వాళ్ళ మోటివ్, వాళ్ళ మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, సిర్ పేరు మీద ఫ్రాడ్ జరుగుతుంది, ఈవీఎంల్లో మోసం జరుగుతుంది. మన పార్లమెంట్లో కూడా ప్రసంగం రాహుల్ గాంధీ గారిది మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది, డిజిటల్ ఇవ్వడం లేదు, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం లేదు, ఓటర్ లిస్ట్ ఫేర్గా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, ఈ వీవీఐపీలు ఇవ్వడం లేదు ఈవీఎం రిలేటెడ్గా, అక్కడ సీసీటీవీ క్యామ్స్ ఫుటేజ్ ఇవ్వడం లేదు. ఇది అడిగితే ఎలక్షన్ కమిషన్ చెప్పడం లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మొత్తం కొల్యూడైపోయింది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేశ్వర్ కుమార్ పెద్ద ద్రోహి అన్నట్టు మాట్లాడుతుంది కాంగ్రెస్ అండి. ఆయన తర్వాత మిగిలిన ఎలక్షన్ కమిషనరు సిన్హా, సంధు, అదేవిధంగా కుమార్ గారు, ఈ ముగ్గురు కూడా బీజేపీ క్యాడర్ లాంటి వాళ్ళు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థని పాడు చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ ఈవీఎంల ద్వారా ఎలక్షన్ పెట్టడం అంటే దొంగ ఓట్లే, ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు. కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం జరిగింది నిన్న రామ్లీలా మైదానంలో. ఏంటండి, ఈవీఎంల బదులు బ్యాలెట్ వెళ్ళి ఛాలెంజింగ్గా నువ్వు ఎలక్షన్ పెట్టు మోడీ గారు, మేమే అధికారంలోకి వస్తాం, నీకు ధైర్యం ఉందా అని డైరెక్ట్గా అడుగుతున్నారు. అంటే ఏంటి, కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జెడ్ అంటే ముఖ్యంగా జెడ్ అంటే ఏం లేదండి, కొత్తగా ఇప్పుడు 18 నుంచి 35, 36 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని జెడ్ అంటారన్నమాట. ఈ తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఏదో జరిగిపోతుంది, ఓట్ చోరీ జరిగిపోతుంది, ప్రజాస్వామ్యం ఆపదలో ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థల ఆపదలో ఉంది, భారత రాజ్యాంగమే ఆపదలో ఉంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఈవీఎంలు ఉండకూడదు, ఈవీఎంలు ఫ్రాడు, ఎలాన్ మస్క్ వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈవీఎంల బదులు బ్యాలెట్ పెట్టండి అంటే ఏంటి, కాంగ్రెస్ ఒక మహోద్ధృతమైన ఉద్యమాన్ని మొదలు పెట్టబోతుంది భారతదేశంలో అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఏం ఉద్యమం, ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్టే ముద్దు, అంటే బ్యాక్ టు బ్యాలెట్ అనే ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టబోతుంది కాంగ్రెస్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుందండి. ఇది కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్కి అజెండా. అంటే ఏంటి, డెవలప్మెంట్ అజెండా, వీటితో పాటు ఇక్కడ ఓట్ చోరీ జరుగుతుంది కాబట్టి బ్యాక్ టు బ్యాలెట్, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే ముద్దు అనుకుంటూ ఒక ఉద్యమం మొదలు పెట్టబోతుంది. ఇప్పటికే భారతదేశంలో ఒక రకమైన డౌట్ క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అదేంటి, ఎస్పెషల్లీ ఈ ఈవీఎంలు పెట్టడం వల్ల ఓట్లు దొంగిలించబడుతున్నాయి అనేది చాలా గట్టిగా తీసుకెళ్ళగలిగింది బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో. దీన్ని గట్టిగా చేస్తే ఈ ఓట్లు మళ్ళీ ఇప్పుడు సిర్రు అనేది ఒకటి వచ్చింది. అంటే బీజేపీ గెలుపు అనేది ఈ సిర్రుగా చేయడం వల్ల, ఇల్లీగల్ అని పేరు చెప్పి బయట ఓట్లు తీసేయడం అనే విధానం వల్ల, ఈవీఎంల ద్వారా సోర్స్ కోడ్ ఇవన్నీ ఉపయోగించి దొంగ ఓట్ల వల్ల, తర్వాత ఈ విధంగా బీజేపీ వస్తుంది. కాబట్టి దేశ రాజ్యాంగం ఆపదలో ఉంది, కాబట్టి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలి అనేది కాంగ్రెస్ మహోద్ధృతంగా మొదలు పెట్టబోతుంది. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలి. అంటే జెడ్ ఈ జనరేషన్ని కాంగ్రెస్ బాగా వాడాలనుకుంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికలకు అజెండా, కాంగ్రెస్ అజెండా మనకు బయటికి వచ్చేసిందంటే లీక్ అయిపోయినట్టని మనం చెప్పొచ్చండి. రైట్. ఇక